మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ అట. గణనీయంగా తగ్గిన 3 బ్రాండ్ల ధరలు, త్వరలోనే మరిన్ని బ్రాండ్ల రేటు తగ్గుతాయట. ఇక చూడండి ఎంత మంచి కమ్మనైన వార్త రాశారు. మద్యం ప్రియులకట గుడ్ న్యూస్ అట. ఏం గుడ్ న్యూస్ అది? ఏమన్నా ఉందా? ఇది సమాజానికి పనికొచ్చే న్యూసా? ఇదేదో వైద్యం చేసుకునేటోళ్ళకి వైద్యం ఛార్జీలు తగ్గినాయి అన్నట్టు, చదువుకునే పిల్లగాళ్ళకి ఫీజులు తగ్గినాయి అన్నట్టు రాశారు. లేదంటే పంచదార, ఉప్పు, పప్పు ధర తగ్గితే రాస్తారు కదా, అట్లా రాశారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బంగారం గురించి రాస్తాను. 2-3 రోజులకు ఒక రోజు వార్త. బంగారం ధర బాగా అది పెరిగిందని ఒకరోజు, బంగారం ధర తగ్గిపోయింది పూర్తిగా అని ఒకరోజు ఇట్లా రాస్తారు. ఇవాళ మద్యం గురించి కూడా మనం వార్తలు రాసి చదువుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. మద్యం ప్రియులకట గుడ్ న్యూస్ అట. ఏంది గుడ్ న్యూస్ అంటే, త్వరలోనే మరిన్ని, ఇప్పటికే 3 బ్రాండ్లు తగ్గినాయట, ఇంకా బ్రాండ్లు అన్నీ తగ్గుతాయట. ఇక ఎవరికి నచ్చిన బ్రాండ్ వాళ్ళు చౌకగా కొనుక్కొని తాగొచ్చు. ఫుల్లుగా తాగండి అని దాని అర్థం. మీరు తగ్గియాల్సింది మద్యం బ్రాండ్లకి ధరలు కాదు. మీరు గుడ్ న్యూస్ చెప్పాల్సింది మద్యం ప్రియులకు కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి, రైతులకి, కార్మికులకి, వీళ్ళకి గుడ్ న్యూస్ చెప్పండి. వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పాలంటే చదువుకునే పిల్లల ఫీజులు తగ్గియండి, హాస్పిటల్ ఛార్జీలు తగ్గియండి, నిత్యావసర వస్తువులు అనేకం పెరిగి ఉన్నాయి, వాటిని తగ్గియండి. వాటిని తగ్గిస్తే మెజారిటీ ప్రజలకి బెనిఫిట్ జరిగింది తప్ప మద్యం ప్రియులకి గుడ్ న్యూస్ అంటే అది తాగుబోతులకు గుడ్ న్యూస్. మద్యం ప్రియులు కాదు, తాగుబోతులకు గుడ్ న్యూస్ అని పెట్టాలి న్యూస్ హెడ్డింగు. తాగుబోతులకు గుడ్ న్యూస్ చెబుతుండే చంద్రబాబు నాయుడు గారు. మరి ఏమనుకోవాలి ఈ ప్రభుత్వాన్ని? ఇది తాగుబోతుల కోసం ఉన్న ప్రభుత్వం, ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం? మెజారిటీ ప్రజల కోసం ఉందా, కొద్దిమంది తాగుబోతుల కోసం ఉందా? అంటే తాగుబోతులకి కల్పించిన వస్తువులు, తాగుబోతులకు కల్పించిన సౌకర్యాల కంటే ప్రజలకు కల్పించలేకపోతుంది. తాగుబోతులకు మంచి బెల్ట్ షాపులు పెట్టుకునే అవకాశం ఇచ్చారు. సిండికేట్ అయ్యి ఎంత ధర అంటే అంత అమ్ముకునే అవకాశం ఇచ్చారు. ఇంటింటికి డోర్ డెలివరీ, అవసరమైతే ఒక స్విగ్గీ, జొమాటో లెక్క యాప్ పెడతారేమో, లిక్కర్ వైన్ షాప్ యాప్ అని ఏదైనా యాప్ పెట్టి లిక్కర్ డెలివరీ, వైన్ డెలివరీ అని ఒక యాప్ పెట్టుకుంటే అయిపోయా. ఆ యాప్లో బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకొని బ్రాండ్ కూడా ఏ బ్రాండ్ ధర ఎంత ఉంది, గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది కంపేర్ చేసుకొని కొనుక్కునే వెసులుబాటు కల్పిస్తున్నట్టుంది. ఇది కాదు ప్రజలు కోరుకుంది. ఇది కాదు ప్రజాపాలన అంటే. ప్రజలకి కావాల్సిన నిత్యావసర వస్తువులు అనేకం ఇవాళ ఆకాశాన్నిటిని, వాటిని తగ్గియండి. వాటిని తగ్గిస్తే దానికి గుడ్ న్యూస్ అంటారు. దీన్ని ఎందుకు గుడ్ న్యూస్ అంటారు నాయన? సారదాగేటోడికి గుడ్ న్యూస్ ఏంది? ఇది ఒక వార్త. బ్రాండ్లు తగ్గినాయట. ఆ బ్రాండ్లు వాటికి కూడా పేర్లు కూడా ఇచ్చారు, మళ్ళీ చాలా సౌలత్తుగా రాశారు. ఇగో మ్యాన్సన్ హౌస్ అట. మరి తాగేటోడికి తెలుస్తుంది, మనకు తెలియదు. కానీ మ్యాన్సన్ హౌస్ క్వార్టర్ ధర వైసీపీ హయాంలో 220 రూపాయలు ఉండగా 190కి తగ్గింది. వీటిని కాదు సార్ కంపేర్ చేయాల్సింది. కరెంటు ధరలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇంత ఉన్నాయి, నేను వచ్చాక తగ్గింది, అది చెప్పండి. ఉప్పు పప్పులు ఇగో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇంత ఉన్నాయి, నేను వచ్చాక తగ్గినాయి. గ్యాస్ ధర నేను వచ్చాక తగ్గింది, పెట్రోల్ డీజిల్ ధర నేను వచ్చాక ఇంత తగ్గిందని అది చెప్పండి, ప్రజలకు ఉపయోగపడింది. మ్యాన్సన్ హౌస్ 228 జగన్ ఉన్నప్పుడు, నేను 190 అయింది, 30 రూపాయలు తగ్గింది. ఇందులోనే హాఫ్ బాటిల్ అయితే ఎంత, ఫుల్ బాటిల్ అయితే ఎంత. హాఫ్ బాటిల్ అయితే అట 440 ఉందట, అప్పుడు ఇప్పుడు 380, 60 రూపాయలు తగ్గిందట. ఫుల్ బాటిల్ అయితే 870 ఉందట, ఇప్పుడు 760 అట. ఇది కథ. ఫుల్ బాటిల్కి, హాఫ్ బాటిల్కి, క్వార్టర్కి ఎంత ఉందని. రాయల్ ఛాలెంజ్ అట, దానికి కూడా ఎట తగ్గిందో చూపిస్తాడు. యాంటిక్విటీ ఇస్కీ అట, ఫుల్ బాటిల్ ఎంత ఉంది, అప్పుడు 1600 ఉంటుందట, ఇప్పుడు 14కి తగ్గింది, 200 తగ్గింది. ఈ 200 తగ్గించింది చూపించి వాడు ఇదివరకు ఒక బాటిల్ తాగేది ఇప్పుడు 2 తాగుతారు. ఇక తగ్గిందని ఇక ఇదనమాట. ఏది ప్రైవేటు ఈ మార్కెట్లలో ఆఫర్లు ఇస్తుంటారు, సూపర్ మార్కెట్లలో 1 కొంటే 2 ఫ్రీ అని. ఇక ఆ కథ వచ్చింది. ఇక భవిష్యత్తులో 1 కొంటే 2 ఇచ్చినా పర్లే, ఒక ఫుల్ బాటిల్ కొంటే ఇంకో ఫుల్ బాటిల్ ఉచితం అని ఒక ఆఫర్ పెట్టినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది కాదు ప్రజలు కోరుకునేది. ప్రజలు కోరుకుంటున్నది వేరు, మీరు చేస్తున్నది వేరు. ఇది మద్యం ధరలకు సంబంధించి గుడ్ న్యూస్ అట. ఆయన ఒక గుడ్ న్యూస్ చెప్పిండి, ఈయన ఒక వార్త రాసిండు.